తమ కూతురుపై ఈ ఘటన జరిగిన తర్వాత సాధారణమైన వారింటిపై మీడియా దృష్టి పడింది. మన రాష్ట్రం, మన దేశం, ప్రపంచం మొత్తం న్యాయం కోసం పోరాడుతుందని బాధితురాలి తండ్రి అన్నారు. బాధితురాలి తల్లి మౌనంగా ఉండిపోయారు. నా కూతురు నన్నెప్పుడు జాగ్రత్తగా చూసుకునేది. ఆగస్టు 9వ తేదీ ఉదయం కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లోని సెమినార్ హాల్లో జూనియర్ డాక్టర్ మృతదేహం కనిపించింది. అర్ధరాత్రి ఆమెపై అత్యాచారం చేసి ఆపై హత్యకు పాల్పడ్డారని వైద్యుల ప్రాథమిక నివేదికలో తేలింది. ఈ ఘటన జరగడానికి కొన్ని గంటల ముందు రాత్రి 11 గంటల సమయంలో బాధితురాలు తన తల్లితో మాట్లాడారు. తన కూతురు చివరి మాటలను ఆమె తల్లి గుర్తు చేసుకున్నారు. నాన్న టైంకు మందులు వేసుకునేలా చూడమ్మా, నా గురించి భయపడొద్దు అని అన్నట్లు తల్లి చెప్పారు. ఆమె మాతో మాట్లాడిన చివరి మాటలు అవే. తర్వాత రోజు ఆమె ఫోన్ రింగ్ అవుతూనే ఉందని చెప్పారు. బాధితురాలి తండ్రి అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. సమయానికి మందులు వేసుకోవడం అత్యంత ముఖ్యం. నేను మందులు వేసుకోవడం మర్చిపోకుండా ఆమె నిత్యం నన్ను చూసుకునేది అని తన తండ్రి గుర్తు చేసుకున్నాడు. భావోద్వేగానికి గురయ్యాడు. ఒక్కసారి మందులు అయిపోయినప్పుడు తర్వాత రోజు కొనుక్కుందామనుకున్నా, కానీ మందులు అయిపోయిన విషయాన్ని నా కూతురు గమనించింది. అప్పుడు సమయం రాత్రి 10-11 అవుతుంది. సరిగ్గా భోజనానికి ముందు మీ మందులు వచ్చే వరకు ఇంట్లో ఎవరూ భోజనం చేయరు అని కూతురు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు ఆ తండ్రి. నేను దేని గురించి బాధపడకుండా నా కూతురు చూసుకునేదని భావోద్వేగానికి లోనయ్యాడు. 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్యపై సత్వర న్యాయం కోరుతూ దేశంలోని లక్షల మంది మహిళలకు రక్షణ కల్పించాలంటూ రీక్లైమ్ ది నైట్ మార్చ్ పేరుతో ఆందోళనకు దిగారు వైద్యులు, మహిళలు. నిర్భయలను గుర్తు చేసిన ఘటన. ఈ ఘటన 2012లో దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఒక ఫిజియోథెరపీ ఇంటర్న్పై జరిగిన సామూహిక అత్యాచారాన్ని గుర్తు చేసింది. తీవ్రమైన గాయాలతో ఆమె చాలా పోరాడింది. కానీ ఆమె అంతర్గత అవయవాలకు చాలా గాయాలయ్యాయి. 2 వారాల తర్వాత ఆమె మరణించారు. ఆ ఘటనపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఆ తర్వాత మహిళలపై హింసను మరింత సవివరంగా నిర్వహించడం, దోషులకు మరణశిక్షతో పాటు కఠినమైన శిక్షలు విధించడం, ఇలాంటి సవరణలతో కొత్త చట్టాలు తీసుకొచ్చారు. అయితే లైంగిక వేధింపుల కేసులు పెరుగుతున్నాయి. కానీ సత్వర న్యాయం లభించడం మాత్రం ఇంకా భారతీయ మహిళలకు సవాలుగానే ఉంది. కోల్కతాలో జరిగిన అత్యాచారం, హత్య తర్వాత వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్లు మరోసారి తెరమీదకొచ్చాయి. ఈ దుర్ఘటనపై క్షుణ్ణంగా, నిష్పక్షపాతంగా విచారణ జరగాలని, పని ప్రదేశాల్లో మహిళలను కాపాడేలా చట్టాలు ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పని ప్రదేశాల్లో మెరుగైన భద్రతను కల్పించేలా కఠిన చర్య తీసుకొస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వైద్యులకు భరోసా ఇచ్చారట. పని ప్రదేశాల్లో సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని వైద్య విద్యను నియంత్రించే ప్రభుత్వ సంస్థ నేషనల్ మెడికల్ కమిషన్ అని వైద్య కాలేజీలు, సంస్థలకు పలు సూచనలు జారీ చేసింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.